యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదం, దీవెన, కృప, సమృద్ధి మీరందరూ కూడా అనుభవిస్తారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. రండి, దేవుని కార్యాలు మీరందరూ అనుభవిస్తారు. దయచేసి గమనించండి, ఈ నెల 25, 26, 27 తేదీల్లో అద్భుతమైన ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. 3 పగళ్ళు 3 రాత్రులు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమస్యల, ఇబ్బందుల, కష్టమ, వ్యాధి, బలహీనతల ఏ సమస్య అయినా ఈ 3 దినాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. కనుక మీరందరూ కుటుంబాలుగా రండి. వచ్చిన వారందరికీ ఫ్రీ అకామిడేషన్ ఉంటాయి. మీ అందరికీ వసతులు ఏర్పాటు చేయబడుతున్నాయి. కాబట్టి 3 రోజులు మీరు ఉండొచ్చు. దేవుని యొక్క శక్తిని, సన్నిధిని, యేసయ్య సన్నిధిలో మీరు అనుభవించవచ్చు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఏ విధమైన సమస్యలు ఉన్నావు, ఏ విధమైన కష్టంలో ఉన్నావు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరు నీకు సహాయం చేసి విడిచిపెట్టారేమో, నిన్ను కాపాడువారు లేరేమో. ఒకవేళ యోసేపు వలె నీ సొంత వారిని, నీ బంధువులు నిన్ను వెలివేసి దూషించి, నీ భర్త నిన్ను వెలివేసి, నీ పిల్లలు నిన్ను వెలివేసి, ఒకవేళ నిన్ను కాపాడువారు ఎవ్వరు లేరని కృంగిపోతున్నావా? ప్రభు నీ ప్రార్థన విన్నాడు, నీ కన్నీళ్లు చూశాడు, నీకు అంటున్నాడు, నేను నిన్ను కాపాడబోతున్నాను. హల్లెలూయా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. గనుక నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అప్పులైన, శ్రమలైన, కష్టమైన, వ్యాధి అయిన, బలహీనత అయిన ఆయన తన రెక్కల చోటుని కాపాడబోతున్నాడు. కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాస్తుందో, ఆయన నమ్ముకున్న నిన్ను నన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు సులువుగా నిన్ను తప్పించబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండి వాగ్దానం వింటూ ఉన్నారో, ఏ స్థితిలో ఉండి వాగ్దానం వింటున్నారో ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కాపాడబోతున్నాను. నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో, నువ్వు చేయించిన ప్రతి ప్రయాణంలో, ప్రయత్నంలో కూడా దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఆయన కాపుదల ఎప్పుడు నీతో ఉండబోతుంది. దేవుని బిడ్డ, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆయన కాపాడబోతున్నాడు. యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలి కైవరి మేలుకుంటే వ్యర్థమే అన్నాడు. కనుక దేవుని కాపుదలని కొండబోతుంది, దేవుని భద్రతని కొండబోతుంది. మునిపెన్నడూ చూడని గొప్ప కార్యం చూడబోతున్నావు. ఎందుకంటే నేను కాపాడబోతున్నాను. దుష్టుని ముట్టడు, ఇంకా సాతానుని ముట్టదు ఇంకా. ఎందుకంటే ఆయన కాపుదల నీ దగ్గర ఉంది, ఆయన భద్రత ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడుండి మాటలు వింటున్నా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. కనుక ఏ శత్రువు, ఏ రోగం, ఏ బలహీనత, ఏ అనారోగ్యం నిన్ను ముట్టకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్న ప్రభువును, నీవే మమ్మల్ని కాపాడువాడు, రక్షించేవాడు. శోధనలో, కష్టాల్లో, ఇబ్బందులు, కన్నీటిలో అయ్యా మమ్మల్ని కాపాడి రక్షిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు. ఎంతమంది ఆదరణ లేకనైనా విలవిలలాడిపోతున్నారు ప్రభువా, వారందరితో మీరు మాట్లాడారు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్నావు కనుకనైనా వారందరినీ మీరు కాపాడి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎన్నో ఆపదలు నుంచి మీరు తప్పించావు, కాపాడావు, నీకు స్తోత్రం. ఇక మీదట కూడా నీ హస్తాన్ని తోడుగుంచి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన భద్రత, కాపుదల మీ అందరికి ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.